వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర అస్సాంలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై జరిగిన దాడికి నిరసనగా వరంగల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోదీ పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను రాజకీయ కోణంలోనే బీజేపీ చేపట్టింది అని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. జోడో న్యాయయాత్రకు సంబంధించి ఆ దాడి జరగడంతో ఈ నేపథ్యంలోనే ఆ భారత్ జోడో యాత్రలో దాడి జరగడంతో దాడిపై ఖండించిన కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసనల పిలుపులో భాగంగా ప్రస్తుతం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇట్లా న్యాయ జోడో రాహుల్ గాంధీ దాడిపై నిరసన ఏం చెప్పదలుచుకుంది? పద్ధతి మార్చుకోండి, మేము గాంధీయవాదులం, రెచ్చగొట్టకండి. మేము అదే పద్ధతి ఇక్కడ అవలంబిస్తే మీ పరిస్థితి ఏందో ఊహించుకోండి. ఎందుకంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చూస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? అస్సాం ముఖ్యమంత్రి వాడు దరిద్రుడు. గతంలో కూడా ఇదే వివాదాస్పదమైన వాక్యాలు చేసి ఇది చేసుకోవడం జరిగింది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీ పద్ధతి మార్చుకోకపోతే మేము మారవలసి వస్తుంది. మీరు చేసే పద్ధతి మీకు అక్కడ గవర్నమెంట్ అని మీరు చేస్తున్నారు. మరి అవతలోనికి మాకు కూడా గవర్నమెంట్ ఉన్నాయి కదా, మేము అదే పద్ధతి చేస్తే ఏముంటుంది దానికి విలువ? కాబట్టి మేము ఒక శాంతియుతంగా నిరసన ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం పద్ధతి మార్చుకోమని. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ చేసిన ఏమీ లేవు. దేశంలో ఉన్న మేము తయారు చేసిన బిఎస్ఎల్ని అమ్ముతుంది, మేము తయారు చేసిన ఎల్ఐసిని అమ్ముతుంది, మేము తయారు చేసిన రైల్వే శాఖ పర్సంటేజ్ని అమ్ముతుంది. మీరు తయారు చేసిన ఏదో రెండు చెప్పుకొని ఓట్లు అడుక్కోండి. అంతేగాని ఇంట్లో ఉన్న దేవుణ్ణి రోడ్డు మీద పెట్టి ఓట్లు వండుకోవడానికి అడ్డదారిలో చేసిన ఏమీ లేవు. కాబట్టి దేవుని అడ్డం పెట్టుకొని మళ్ళోసారి అడ్డదారులు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి చెప్పుకోవడానికి లేవు, బీఆర్ఎస్కు లేవు. కాబట్టి ఒకరు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడతారు, ఒకరు కుల మతాలను రెచ్చగొడతారు. ఈ పద్ధతిని గమనించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ దాడికి నిరసనగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ట సంబంధించి రాజకీయ యాక్సెస్ ఉందంటారా? పొలిటికల్ ఇప్పుడు చేయాలి ఐదులో జరిగిన ఇష్యూలు నిజంగా పొలిటికల్ యాంగిల్ జరుగుతుందంటారా? 100% జరుగుతున్నది కదా. ఇప్పుడు రాముడు ఉన్నాడు, నా చేతికే ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ లక్ష్మి ఉన్నారు, మెడలో మిగతా వాళ్ళు ఉన్నారు, హనుమాన్ కాడికి అందరు ఉన్నారు. మరి వీళ్ళది ఏదో ఒకటి చేసా, అరే నాయన ఎలక్షన్లు వస్తానని చెప్పి దుకాణం పెట్టినావు, నువ్వు అడిగేదా ఒకటే అడుగుతున్నావు, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు ప్రజలకు. ఇప్పుడు దేవుని అడ్డం పెట్టుకొని వచ్చి అక్షంతలు పంచుకుంటా దీన్ని ఇది చేసుకుంటా పోతున్నాం కదా. సంతోషం, మేము కూడా పంచినాం. మేము కూడా పొద్దురికి వెళ్ళి 10 గుళ్ళు తిరిగినాం. రాములవారి కళ్యాణంలో అక్కడ ఇక్కడ అన్నిటిలో పాల్గొంటాను. అక్షంతలు ఇదంతా చేస్తున్నాం. మరి అక్షంతలు ఎప్పుడు ఇస్తారు? పూజ అయిపోయి ప్రతిష్ట అయిపోయాక అక్షంతలు పంపితే అక్షంతలు ఇంటింటికి వస్తారు. ముందు అక్షంతలు పంపి దేవుని తర్వాత ప్రతిష్ట పెడతారా? ఇది రాజకీయంగా అవపడట్లేదా వీళ్ళకు? ఇది వీళ్ళు ఎంత మొదటికేళ్ళు కూడా వాళ్ళు ఇటు పోతారు, మళ్ళీ ఎంఐఎంతో టైఅప్ అంటారు, ఇక్కడనో హిందుత్వం అంటాడు, ఆడ ఎంఐఎంతో టైఅప్ అవుతాడు, ఇక్కడ వీళ్ళతో టైఅప్ అవుతాడు. అంటే వీళ్ళు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఇవి వాడుకుంటారు, చెప్పేటి ఏం లేక. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఎలా చూడాలండి? ఇంకా పొలిటికల్ యాక్సెస్ ఉందా లేకపోతే ఇంకేమైనా కోణం ఉందా? భయం పొలిటికల్గా ఉందా లేదా అనేది అందరికీ చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకంత భయం అని అడుగుతున్నాం. రాహుల్ గాంధీ మొదటిసారి పాదయాత్ర చేసినప్పుడేమో ఆయనను మొత్తం సస్పెండ్ చేయాలి, ఆయన రద్దు చేయాలి, ఆయన పోకుండా చేయాలని చూసిండ్రు. కానీ కోర్టు ఎప్పుడైతే మొట్టికాయలు వేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారిని పంపించడం జరిగిందో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనతో ఇవాళ రాముని ఇది చేస్తూ కూడా ఒక పుణ్యకార్యం చేస్తూ ఒక పాపకార్యం చేయడం వాళ్ళకి అలవాటైపోయింది. దానికి సమానం అవుతుంది అనుకుంటాను, కానీ కాదు. దేవుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. పాప పుణ్యాలు ఎప్పుడు కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. రాహుల్ గాంధీ గారిని మీరు ఎంత రెచ్చగొట్టి ఎంత కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనుకుంటే అది మీకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. రాహుల్ గాంధీ పొలిటికల్ యాక్సెస్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి తప్పకుండా రాజకీయ కోణంలోనే ఈ దాడి జరిగిందని చెప్తారు. అదేవిధంగా రామాలయంలో రావుని ప్రతి ఒక్కరు కొలుస్తారు. కాబట్టి బీజేపీ ఈ దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. వీడియో రాముతో భాస్కర్, బీఆర్.